రైట్, ఇక వరంగల్లో జనసేన నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీ అందరి సహకారం కావాలి. ముఖ్యంగా మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు. ఇక్కడ నుంచి అయినా సరే మీరు అంటే ఈరోజు రాజకీయాలంటే ఉన్నోటిదే రాజ్యం, డబ్బులు ఇది కాదు, మారుతున్నాయి. తమిళనాడులో చూసుకున్నా సరే, దేశవ్యాప్తంగా చూసుకున్నా రాజకీయాలు మారుతున్నాయి. యువతరం డెఫినెట్గా గొంతెత్తాలి. యువతరం గొంతెత్తపోతే సమస్యలను ఎవరు పరిశీలిస్తారు? ప్రభుత్వాలు గద్దెనెక్కుతున్నారు, దాచుకుంటున్నారు. చూస్తున్నా కదా అవినీతి. ఆమె కూడా కామెంట్ చేసింది ఈ మధ్య సుష్మ గారు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే నేను పేర్లు చెప్పను, కానీ వాస్తవాలు ఏదైనా సరే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. వాళ్ళే కొట్టుకొని అంటే ఏదో కామెడీ షో చూసినట్టుంది ఈ ప్రభుత్వం. సో దయచేసి ఇక్కడ నుంచి అయినా మారి ఏదైతే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ మరొకసారి ఇక్కడ ముఖ్య నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులు నమస్కారం. జనసేన పార్టీ యావత్తు తెలంగాణ ఏదైతే పార్లమెంట్ స్థాయి సమావేశాల్లో భాగంగా ఈరోజు వరంగల్ రావడం జరిగింది. 2014 నుంచి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు నడుస్తున్న ప్రతి కార్యకర్తని కలవండి, కలుపుకపోండి అని చెప్పడం, ఆ నినాదంతో మేము ఇక్కడ బయలుదేరడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది చాలామంది జాయిన్ అవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు జనసేన పార్టీలో. అదేవిధంగా గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాల గురించి మనం ఆలోచిస్తే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2009లో ఇదే వరంగల్ గడ్డ మీద సామాజిక తెలంగాణ కట్టుబడి ఉన్నా అని చెప్పిండు. ఈరోజు ఆ నినాదాన్ని ఇతర పార్టీలు హైజాక్ చేయడం జరుగుతుంది. కాకపోతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సామాజిక తెలంగాణ గురించి కట్టుబడి ఉన్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరగడానికి ఈ యొక్క వేదికని పెట్టడం జరిగింది. జనసేన పార్టీ ద్వారా అనేక సమస్యలతోటి ఈరోజు రాజకీయంగా ఎదుర్కొంటా వెనుకబడిపోయిన వర్గాల గురించి జనసేన పార్టీ అనేది స్థాపించడం జరిగింది. మేము ఖచ్చితంగా చెప్పబోతున్నాం, రాబోయేది బీసీ రాజ్యం. అందులో రాజకీయంగా దూరంగా ఉన్న అన్ని వర్గాలని ఏకతాటి తీసుకెళ్లి మేము ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనుకోండి, ఫస్ట్ టీఆర్ఎస్ ఉండే తర్వాత బీఆర్ఎస్గా ఏర్పడ్డది. టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 9.5 సంవత్సరాలు మీరు మిగతా వర్గాలకు బర్రెలు గొర్రెలు ఇచ్చి ఏ రకంగా అయితే అన్యాయం చేసి ఆస్తులు కూడగట్టుకుర్రో ఈ రోజు అటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే జనసేన పార్టీ తిరగబడబోతుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే మీరు కోట్లాది కోట్ల రూపాయలు అక్కడ ఎక్కడ కూడా ఉద్యమకారులకు న్యాయం జరగకుండా మీరు మీ కుటుంబానికి న్యాయం జరిగేలాగా, అదేవిధంగా ఇంకో బ్రాంచ్ పెట్టుకునేలాగా కవిత గారు కూడా ఎందుకంటే ఆమెకు లిక్కర్ పైసలు సరిపోలే, ఆమె ఇంకో పార్టీ పెట్టి ఈరోజు మళ్ళా సామాజిక తెలంగాణ, బీసీ ఎజెండా ఇవన్నీ కొత్తగా అంటే 9.5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ వర్గం గుర్తుకు రాదు. ఎందుకంటే రాజభోగం అనుభవిస్తారు కాబట్టి ఇప్పుడు మాత్రం అందరూ ఒకే ఎజెండా మీద పోతారు. మేము 2009-8 జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నా అని యావత్తు తెలంగాణలో తిరిగిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి. ఆయన సామాజిక తెలంగాణ అనగానే అన్ని పార్టీలు ఉలికిపడి మాకు పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఏదైతే హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ కూడా ఇవ్వలే. అంటే ఈరోజు చూడండి, ఒక్క వ్యక్తిని అడ్డుకోవడానికి అన్ని పార్టీలు, ఒకళ్ళు అంటారు ప్రాంతం కాదు, ఒకళ్ళు అంటారు రాష్ట్రం కాదు, ఒకళ్ళు అంటారు ఇంకో రకంగా. మేము ఒకటే అంటాం, జాతీయ పార్టీలు జాతీయ భావాలు కలిగి ఉండాలి. జాతీయ భావం అంటే అందరినీ కలుపుకుంటేనే జాతీయ పార్టీ అవుతుంది. నాకు విచిత్రంగా ఉంటుంది, కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీగా చేస్తుంటారు కొంతమంది నాయకులు, మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తుంది. వాళ్ళకి ఏమైనా పొలిటికల్ నాలెడ్జ్ లేదా, లేకపోతే రాజకీయ శిక్షణ తరగతులు వాళ్ళు హాజరు కాలేదా అనేది నాకు అర్థం కాదు. మిగతా పార్టీలు కూడా కొన్ని మాట్లాడుతుంటాయి. ఈ ప్రాంతంలో ఉన్నదంతా ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, అన్ని వర్గాలు ఉన్నాయి ఇక్కడ. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన జెండా ఖాతా ఇప్పుతుంది. అది వరంగల్కి వెళ్ళి అని ఇది ద్వారా తెలియజేస్తున్నాం. అనేక పోరాటాల పురుడు గట్ట నుంచి మేము చెప్తున్నాం, జనసేన జెండా ఇక్కడి నుంచి రెపరెపలు ఆడిపిస్తాం. రాబోయే రోజుల్లో మీరు చూసుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే అభివృద్ధిలో పంచాయతీరాజ్ని ఎక్కడ ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయిండో, రోడ్లు అంటే వీళ్ళు రాజకీయ నాయకుల ఆలోచనలు ఎట్లుంటాయంటే 100 గుడిసెలు ఉన్నాయి, వాళ్ళకి ఇల్లు రోడ్ అవసరం లేదని.
కానీ 50 ఇండ్లు ఉన్నా కానీ రోడ్ అవసరం అని చెప్పే ఏకైక వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి అంశాన్ని మేము తెలంగాణలో తీసుకెళ్లబోతున్నాం. అదేవిధంగా రాజ్యాధికారం మాకు కావాలి, విగ్రహాలు పెట్టండి. సర్వే పాపన్న గారి విగ్రహం పెట్టిరు, స్వాగతిస్తాం. అదేవిధంగా బీసీలకి అవకాశం ఇవ్వండి రాజకీయంగా, ఎస్సీలకు అవకాశం ఇవ్వండి, ఎస్టీలకు అవకాశం ఇవ్వండి, మైనార్టీలకు అవకాశం ఇవ్వండి. అంతేగాని కొన్ని వర్గాలు మాత్రమే రాజకీయంగా ఉన్నాయి, మిగతా వర్గాల్ని ఎక్కడ చూసుకున్నా కానీ కొంతవరకు వాళ్ళని బ్యాలెన్స్ చేయకుండా పక్కకు పెట్టేస్తారు. మనం చూసుకుంటున్నాం ఈరోజు పెద్ద ఎత్తున విగ్రహాలని మేము స్వాగతిస్తాం. కాకపోతే మీరు ఏదైతే పోర్ట్ఫోలియో 4 మీ దగ్గరనే ఉన్నాయి, ఏది ఎడ్యుకేషన్ మినిస్టర్ మీతానే ఉంది, ముఖ్యమంత్రి మీరే, అదేవిధంగా ఏదైతే హోంమంత్రి మీరే, అటువంటి అంశాలు హోంమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ బీసీకి ఇస్తే మేము స్వాగతిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలు అంటే ఓన్లీ విగ్రహాలు పెట్టడం కాదు, బీసీలకు కూడా రాజ్యాధికారం మీరు అది నిరూపించండి. ఎందుకంటే